నమస్తే, వివరాలు చూద్దాం. ఏపీ సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. లైవ్ చూద్దాం. డైరెక్షన్స్ ఆర్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Yes, sir. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా fast development ఉంటుంది, sir. Especially Paderu, Araku. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? Sir, we have grade 1 level లోనే we have, sir. Almost 8 panchayats are having grade 1, sir. And around 20 to 30 grade 2 ఉంటుంది, sir. So now a lot of urban indications vachina valla, so the request is, sir, ee town planning ki we don't have the expertise, sir. We don't have urban authorities also to guide us. So region wise edaina authorities ITDA ki attach cheste, sir, ee mana hand holding of training of panchayat ki useful ga untundi. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేది మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం, మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం, రూ అర్బన్. మొన్న మాట్లాడుకున్నప్పుడు పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, సరే సార్ ఇప్పుడు రీసెంట్ గా పంచాయతీ గ్రేడింగ్ లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటిని మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్ లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్ గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దాం అని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దాం అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్